రాత్రి 2 గంటలైంది. జంగల్ రిసార్ట్ ఒక విఐపి రూమ్ నుండి కోట్ల విలువైన ఒక హారం దొంగిలించబడుతుంది. ఉదయం కాగానే డిటెక్టివ్ మేహుల్ ఇంకా ఆయన అసిస్టెంట్ ఆలియా ప్రదేశానికి చేరుకుంటారు. సార్, ఇంత అర్ధరాత్రి ఈ జంగల్ రిసార్ట్ లో ఇంత ప్రశాంతంగా ఉన్న చోట దొంగతనమా? ఇలాంటి వాతావరణంలో వేడి వేడి జిలేబీ తినాలి. అయినా సార్, ఇక్కడ మట్టి రోడ్డులో ఏదో వింతగా ఉంది, చూడండి ఒకసారి. అవునాలియా, నేను అదే చూస్తున్నాను. రాత్రి వర్షం పడింది, అందుకే బూట్ల గుర్తులు మట్టిలో రిసార్ట్ లోపలికి రావడం స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ బయటికి వెళ్లే ఫుట్ ప్రింట్స్ లేవు. అరే బాప్రే, దాని అర్థం దొంగాడు దొంగతనం చేసి బయటకెళ్లకుండా రిసార్ట్ లోనే దాక్కున్నాడా? అయ్యో బాబోయ్! ఆలియా, దొంగ అంత పిచ్చివాడేం కాదు రిసార్ట్ లోపల కూర్చోవడానికి. మనం ఈ గుర్తుల్ని మరింత జాగ్రత్తగా చూడాలి. అసలైన నాటి ఇందులోనే దాగుంది. మనం దొంగని పట్టుకోగలమా? ఇది తెలుసుకోవడానికి ఛానల్ కి లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. సార్, అయితే బయటికి వెళ్లే ఫుట్ ప్రింట్స్ లేవంటే దాని అర్థం దొంగాడు ఇక్కడి నుంచి దూకి బయటికెళ్ళాడా? అలాంటిదేమీ లేదు ఆలియా. గుర్తుల్ని జాగ్రత్తగా చూడు. దొంగ బయటికి వెళ్ళడానికి చాలా బుద్ధి ఉపయోగించాడు. లాజికల్ ఆర్మీ, రిసార్ట్ బయట మట్టిలో పడిన ఫుట్ ప్రింట్స్ ని ఒకసారి శ్రద్ధగా చూడండి. గుర్తుల్లో పాదంలోని ముందు భాగం లోతుగా పడ్డాయి, కానీ వెనుక భాగం చాలా పల్చగా ఉంది. ఒకవేళ దొంగ బయటికి రాకపోతే ఈ గుర్తులు ఏం చెబుతున్నాయి? మీకు 5 సెకండ్ల సమయం ఉంది, జాగ్రత్తగా ఆలోచించండి. మేహుల్ సార్, నాకు అర్థమైంది. దొంగాడు వెళ్ళినప్పుడు, అంటే రిసార్ట్ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు అడుగులు వెనక్కేసుకుంటూ వెళ్ళాడు. అందరూ ఎవరో లోపలికొచ్చారు అని అనుకోవడానికి. వా ఆలియా, సరిగ్గా చెప్పావు. దొంగ రిసార్ట్ బయటికి పారిపోయాడు. అతను వెనక్కి పరిగెడుతూ మనకి దొరకకుండా ప్లాన్ చేశాడు. మాకు చెప్పు, మార్నింగ్ జాగింగ్ కి ఎవరెవరు వెళ్లారు? సార్, మార్నింగ్ జాగింగ్ కి 3 వ్యక్తులు వెళ్లారు. మేహుల్ ఇంకా ఆలియా రిసార్ట్ లో ఉన్న 3 వ్యక్తుల్ని వెంటనే పిలిపిస్తారు. ఎవరెవరైతే ఉదయాన్నే మట్టి రోడ్డు గుండా జాగింగ్ కి వెళ్లారో వాళ్ళని. రాత్రి రిసార్ట్ లో పెద్ద దొంగతనం జరిగింది. ఇంకా మీ 3 మీద అనుమానం ఉంది. మీ అభిప్రాయం చెప్పండి. సార్, నేను ఉదయం 5 గంటలకి జాగింగ్ కి వెళ్ళాను. నేను రిసార్ట్ లోకి ఎవరు రావడం పోవడం చూడలేదు. సార్, నేను కేవలం రిసార్ట్ గార్డెన్ లోనే తిరుగుతున్నాను. నాకు దొంగతనం గురించి అసలు ఏమీ తెలియదు. సార్, నేను ఉదయం 6 గంటలకి లేచా. నేరుగా రిసార్ట్ జిమ్ లోకి వెళ్ళాను. నాకు ఈ మట్టి దారితో అసలు ఏం సంబంధం లేదు. సార్, నేను విన్న తర్వాత అందరి పొట్టలో ఏదో రహస్యం దాగుందని అనిపిస్తోంది. ఎలాగైతే షుగర్ లేకుండా కాఫీ ఉంటుందో. లాజికల్ ఆర్మీ 3 సస్పెక్ట్స్ మాటలు ఇంకా వాళ్ళ బూట్లని జాగ్రత్తగా చూడండి. ఒక సస్పెక్ట్ యొక్క అబద్ధం స్పష్టంగా కనిపిస్తోంది. ఏంటి, మీరు గెస్ చేయగలుగుతారా అతను ఎవరని? మీకు 5 సెకండ్ల టైం. సార్, ఈ సస్పెక్ట్ 3 విక్రమ్ అబద్ధం చెప్తున్నాడు. తను చెప్తున్నాడు జిమ్ కి వెళ్ళానని. కానీ జాగ్రత్తగా చూడండి, తన స్పోర్ట్స్ షూ కి ఇప్పుడు కూడా తడిసిన మట్టి కనిపిస్తోంది. ఎక్సలెంట్ ఆలియా. విక్రమ్, ఒకవేళ నువ్వు గనక జిమ్ లోపలే ఉంటే నీ బూట్లకి బయట బురద మట్టి ఎలా అంటింది? దీని అర్థం నువ్వు బయట మట్టి దారి గుండానే వెళ్ళావు. ఎప్పుడైతే విక్రమ్ అబద్ధం బయటపడుతుందో అతను బాగా కంగారు పడతాడు. ఇంకా మేహుల్ని నెట్టి రిసార్ట్ వెనకాల అడవి దారి గుండా వెళ్ళిపోతాడు. అరే సార్, సమోసాలో చట్నీ లేనట్టు అతను జారుకున్నాడు. పట్టుకోండి, పారిపోతున్నాడు. అతను అడవిలో ఎక్కువ దూరం వెళ్ళలేడు ఆలియా. బయట వెతకడం కష్టం. కానీ అతను ముందున్న 3 వేర్వేరు మంచి దారులు ఏదో ఒక దారి గుండా వెళ్ళి ఉండాలి. సార్, ఇక్కడైతే 3 దారులు అచ్చం ఒకలాగే కనిపిస్తున్నాయి. ఏదైనా అతను చాలా దూరం పారిపోతాడు కదా. జాగ్రత్తగా చూడాలియా. హడావిడిలో పరిగెత్తేటప్పుడు అతను ఇక్కడ ఏదో ఒక గుర్తు వదిలే వెళతాడు. మనం కేవలం ఈ దారుల్ని శ్రద్ధగా చూడాలంతే. లాజికల్ ఆర్మీ ఈ 3 దారుల్ని ABCల్ని జాగ్రత్తగా చూడండి. విక్రమ్ ఏ దారి గుండా వెళ్ళాడు? కొద్దిగా బుర్ర పెట్టండి. మీకు 5 సెకండ్ల టైం. మేహుల్ సార్, నాకు అర్థమైంది. పాత్ A, పాత్ B చాలా నార్మల్ గా కనిపిస్తున్నాయి. పాత్ C లో అక్కడున్న ఆకులన్నీ కింద రాలిపడి ఉన్నాయి. మట్టిలో కూడా ఇంకా కాళ్ల ప్రింట్స్ కనిపిస్తున్నాయి. పాత్ C ద్వారానే వెళ్ళాడు. అద్భుతం ఆలియా. పద, ఆలస్యం చేయకుండా పాత్ C గుండా వెళదాం. మేహుల్ ఇంకా ఆలియా వేగంగా పాత్ C గుండా పరిగెడతారు. అక్కడ ముందుకు వెళితే ఒక పాత గుడిసె కనపడుతుంది. దాని తలుపు మూసి ఉంటుంది. సార్, నాకనిపిస్తోంది దొంగడు ఈ గుడిసెలో దాక్కున్నాడు. పదండి, వెళ్ళి తలుపు పగలకొట్టి చూద్దాము. సార్,
నన్ను పట్టుకోకండి, నేను దొంగతనం చేయలేదు. నేను కేవలం భయంతో పరిగెట్టానంతే. విక్రమ్, అబద్ధం చెప్పకు. నువ్వు ఒకవేళ ఇన్నోసెంట్ అయితే నువ్వు వెనక్కి అడుగులు వేసుకుంటూ రిసార్ట్ నుంచి ఎందుకు వెళ్ళావు? ఇంకా నీ బూట్లకు మట్టి ఎందుకుంది? సార్, నేను రాత్రి విఐపి రూమ్ దగ్గర దొంగతనం చేయడానికి నడుచుకుంటూ వెళ్ళిన మాట వాస్తవం. కానీ నేను వెళ్లే సమయానికి అక్కడ ఎవరో నెక్లెస్ తీసుకొని వెళ్ళిపోతున్నారు. నేను అతన్ని చూశాను. అందుకే నేను భయంతో వెనక్కి అడుగులు వేసుకుంటూ వెళ్ళాను. అరే, ఇది ఎలా ఉందంటే మేము పెళ్లికెళ్ళింది పన్నీర్ టిక్కా తినడానికి, మేము వెళ్లే లోపలే బుఫే అయిపోయినట్టు. అరే విక్రమ్, నువ్వు దొంగతనం చేయకపోతే నువ్వు ఎవరిని చూసావో చెప్పు. విక్రమ్, నువ్వు పానిక్ అయి పరిగెట్టావు అంటే దీని అర్థం నువ్వు దొంగని చూసావు. అంత నిజం చెప్పు. అతను ఏం ధరించాడు? సార్, చీకటి. కానీ అతని నీడ ద్వారా తెలిసిందేంటంటే అతను ఒక పొడవైన రెయిన్ కోట్ ధరించాడు. ఇంకా అతని చేతిలో రిసార్ట్ కి చెందిన పాత సెక్యూరిటీ టార్చ్ లైట్ ఉంది. రెయిన్ కోట్ ఇంకా సెక్యూరిటీ టార్చ్. ఆలియా, మన సస్పెక్ట్స్ వాంగ్మూలం ఇచ్చేటప్పుడు ఏం చెప్పారో గుర్తు చేసుకో. జవాబు ఆ దగ్గరలోనే ఉంది. లాజికల్ ఆర్మీ సస్పెక్ట్స్ వాంగ్మూలం. ఒకసారి శ్రద్ధగా గుర్తు చేసుకోండి. ఉదయం వాంగ్మూలం ఇచ్చేటప్పుడు ఎవరు తమ దగ్గర రెయిన్ కోట్ పెట్టుకున్నారు లేదా సెక్యూరిటీ టార్చ్ పెట్టుకున్నారు? ఎవరు అసలైన దొంగ? త్వరగా చెప్పండి. మేహుల్ సార్, నాకిప్పుడు బాగా గుర్తొచ్చింది. మనం రాహుల్ తోటి మాట్లాడుతున్నప్పుడు అతని చేతిలో ఒక పాత టార్చ్ ఉంది. ఇంకా అక్కడ చైర్ మీద తడిసిన రెయిన్ కోట్ కూడా ఉంది. సరిగ్గా చెప్పేవాలియా. రాహులే దొంగతనం చేశాడు. ఇంకా విక్రమ్ మీద అనుమానం వచ్చేలాగా అంతా చేశాడు. పద, రిసార్ట్ కి తిరిగి వెళ్లి అతన్ని పట్టుకుందాం. మేహుల్, ఆలియా ఇంకా విక్రమ్ వేగంగా రిసార్ట్ కి తిరిగి వస్తారు. ఇంకా నేరుగా మిగిలిన ఇద్దరు సస్పెక్ట్స్ ఎదురు ప్రత్యక్షమవుతారు. సార్, మీరు తిరిగి వచ్చారా? మీరు విక్రమ్ని పట్టుకున్నారా? ఖచ్చితంగా ఇతని నెక్లెస్ దొంగిలించాడు. అరే రాహుల్, అందరి వైపు వేళ్లు చూపించటం ఆపేసే. విక్రమ్ సమోసాలో పొటాటో ఒక్కటే దొంగలించాడు. అసలైన సమోసా నీ జేబులో ఉంది. నాతో తమాషా చేయకండి మేడం. నేను రాత్రంతా నా గదిలోనే ఉన్నాను. నాకు ఈ దొంగతనంతో ఏంటి సంబంధం? రాహుల్, నువ్వు అనుకున్నావు అందరి అనుమానం విక్రమ్ మీదకి వెళ్తుంది, నువ్వు తప్పించుకుంటావని. కానీ నీ తడిచిన రెయిన్ కోట్ ఇంకా సెక్యూరిటీ టార్చ్ నీ నిజాన్ని బయట పెడుతున్నాయి. సార్, ఇవేం ఆరోపణలు? వర్షం కారణంగా నా రెయిన్ కోట్ తడిచుంది అంటే దాని అర్థం నేనే దొంగనా ఏంటి? మీ దగ్గర సాక్ష్యమే ఉంది. అసలైన సాక్ష్యం మీ కళ్ళ ముందే ఉంది రాహుల్ గారు. మేహుల్ సార్, చూడండి, అతని కోట్ జిప్పు లోపలిది ఇంకా వేసే ఉంది. ఇంకా ఒకవైపు ఉన్న పాకెట్ చాలా భారీగా నువ్వు చాలా బాగా గమనించవాలియా. లేదు, ఇది నిజం కాదు. నేను సాక్ష్యం దాచిపెట్టడానికి ఎంతో జాగ్రత్తగా ప్లాన్ చేశాను. ఏమి ప్లాన్ చేసినా మీరు షూస్ కంటుకున్న మట్టి మాత్రమే క్లియర్ చేశారు. కానీ మీ బుర్రలో తెలివితేటలు పనిచేయలేదు. సమోసా ఎక్కడున్నా కూడా రుచికరమైన వాసన తప్పకుండా వస్తుంది. పోలీసులు వస్తారు, ఇంకా అసలైన దొంగని పట్టుకెళ్తారు. థ్యాంక్ యూ సో మచ్ డిటెక్టివ్ మేహుల్ ఇంకా ఆలియా. ఒకవేళ మీరు గనక లేకుంటే ఈ రోజు నా రిసార్ట్ యొక్క మర్యాద మట్టిలో కలిసిపోయేది. అరే ఓనర్ గారు, థ్యాంక్స్ తర్వాత చెప్పొచ్చు. నాకిప్పుడు వేడి వేడి ఆలు పరోటా ఇంకా అల్లం చాయ్ కావాలి. నా పొట్ట టకటక కొట్టుకుని బాగా ఆకలిస్తోంది. పద ఆలియా, ఈ రోజు నీ అద్భుతమైన అబ్జర్వేషన్స్ కోసం పరాటే నా వైపు నుంచి. ప్లేస్ క్లోజ్డ్.